మీ ఏజ్ ఎంత సార్? 39 అండి. 39. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కాంప్లిమెంట్ ఏంటంటే సైనికుడు తన కుటుంబాన్ని ఫ్యామిలీని అందరినీ వదిలేసి యుద్ధం కోసం ఒక డెడికేషన్తో మాతృభూమి కోసం వెళ్తాడు, అన్నీ పట్టించుకోకుండా. అలాంటిది మీరు కూడా మీ సినిమా ప్యాషన్ కోసము అన్ని కుటుంబ ఇష్టాలని, మీ వ్యక్తిగత ఇష్టాలని అన్నీ వదిలేసి సినిమా కోసం ఇన్ని రోజులు ఒక సక్సెస్ వచ్చేదాకా పెళ్లి చేసుకోవద్దని ఇన్ని రోజులు చేసుకోవాలి అంటే ఎందుకు అంటే సక్సెస్ వచ్చేదాకా చేసుకోవద్దు అనుకున్నారా ఏంటి అసలు? ఫైండింగ్ ద రైట్ పర్సన్ అండ్ మీటింగ్ ద రైట్ పర్సన్. నేను వెయిటెడ్ ఫర్ లాంగ్ బేసికలీ. ఎప్పుడు పెళ్లి గురించి ఆలోచించేంత సమయం కూడా దొరకలేదన్నమాట. కాన్స్టెంట్లీ ఐ వాజ్ ఇన్ వన్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్లో ఉన్నాను. బట్ రైట్ నో ఫైనలీ గమ్యంతో మొదలైన నా సినిమా ప్రస్థానం ఇప్పుడు రమ్యంగా మారింది రమ్య ఎంట్రీ తోటి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, నో గాడ్ ఈస్ కైండ్ టు మీ. సో హీ ఇంట్రడ్యూస్ మీ టు వెరీ గుడ్ లైఫ్ పార్ట్నర్ అండ్ ఎక్సైటెడ్ అండ్ గోయింగ్ విత్ దట్ ఫ్లో. గుడ్. అండ్ మీ షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు పెళ్ళి అయిన తర్వాత కనీసం ఒక 10 days కూడా మీరు తనతో స్పెండ్ చేయలేదని, దానికి ఆవిడ రియాక్షన్ ఏంటి? పెళ్ళికి ముందు చెప్పానండి బేసికల్గా ఇలా ఉంటుంది అనేది. బట్ ఈ సిచ్యువేషన్ ఏమైందంటే అన్ని సినిమాలు ఇలా ఉండదండి. బట్ ఈ సినిమా సిచ్యువేషన్ ఏమైందంటే January 12 రిలీజ్ చేయాలని ముందే నిశ్చయించుకోవడం జరిగింది. వేరియస్ రీజన్స్. ఓకే. వన్, సంక్రాంతి బరిలో ఉంటే బాలయ్య గారి సినిమాకి the buyers will be more excited to pay the premium and collections will be more because సంక్రాంతి అనేది సినిమా పండగ మనకి, చాలా రైతుల పండగ, సినిమా పండగ లాగా చూస్తున్నాం అన్నమాట. January 12 అనేది వివేకానందన్ జయంతి కూడా అన్నమాట. ఇట్స్ మై ఐడల్ బేసికల్లీ. సో ఆయన ఇంటర్నేషనల్ యూత్ డే అది. సో ఇవన్నీ జరిగినప్పుడు సో ఐ ఫిక్స్ దట్ January 12 రావాలనేది. 12 నుంచి దాటి వెళ్ళలేను, ఎందుకంటే సమ్మర్ కోసం వెళ్తే ఇది సీజన్, దాని తర్వాత సమ్మర్ సీజన్. సమ్మర్లో బాహుబలి ఉంది బేసికల్గా, ముందు వెనకలేదు. అంత టైం వాడితే నా ఇంట్రెస్ట్ కూడా ఇట్స్ హెర్క్యులెన్ టాస్క్ ఇన్ ద ఫైనాన్షియల్ వైస్ టు. సో ఐ డిసైడెడ్ దట్ ఇది 12వ తారీఖు జనవరి రావాలని. నేను బాలయ్య గారికి కథ చెప్తున్నప్పుడు చెప్పాను, ఆయన చాలా తక్కువ టైం ఉంది అన్నారు. ఇది వాట్ ఎవర్ వీ డూ పక్కా ప్రణాళికతో వెళ్దామని. అదేవిధంగా సినిమాని అమరావతిలో అనౌన్స్ చేయడం ఉగాది దగ్గర నుంచి నిన్న జరిగిన పతాకోత్సవం దాకా పక్కాగా ప్లాన్ చేసింది. ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది, కోట్లింగాల్లో హైదరాబాద్లో ఓపెనింగ్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లక్ష్మీపుత్ర కేసీఆర్ గారును ఆయన ఒప్పుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఆయన ఒప్పుకోవటం, హీ నోస్ ఎ లాట్ అబౌట్ ద హిస్టరీ. నేను వెళ్ళినప్పుడు నాకు చాలా చెప్పారు అనమాట. దెన్ చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారి సమక్షంలో తిరుపతిలో ఇది జరగటం, ఆడియో ఫంక్షన్ జరగటం. నిన్న వైజాగ్లో జరిగిన శాతవాహన పతాకోత్సవం దాకా ప్రణాళికతో వెళ్ళాం. ఈ రిలీజ్కి ఇప్పుడు ఈ ఈవెంట్స్ జరగాలి. అదేవిధంగా సినిమాను కూడా ఈ రిలీజ్ కావాలంటే దీస్ ఆర్ ద వార్ సీక్వెన్సెస్. ఐ సాట్ టైట్లీ విత్ మై VFX సూపర్వైజర్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్ తోటి, కెమెరామెన్ తోటి. ఎప్పుడు మనం ఎప్పుడు ఇది షూట్ చేసి ఎప్పుడు ఇస్తే వెన్ దే కెన్ డెలివర్ బ్యాక్, డెలివరీస్ టైమ్స్ అవన్నీ చూసుకొని ఇంత టైట్ షెడ్యూల్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవటం, తన్ని మీట్ అవటం సంభవించింది, పెళ్లి చేసుకోవటం సంభవించింది. బట్ షీ అండర్స్టూడ్. ఈ సినిమాని అనుకోకుండా అన్ని సినిమాలకి జరగదు, బట్ ఈ సినిమాలో మరి ఆ ప్యాషన్ డ్రైవ్ చేసి ఒక యజ్ఞంలా చేస్తే తప్ప ఈ సినిమా అవ్వదు. మాకున్న బడ్జెట్లో మేము అనుకున్న రోజుల్లో 80 రోజులు తీయాలని ప్లాన్ చేసుకున్నాం. వీ అచీవ్డ్ దట్. 79 days వీ ర్యాప్డ్ ఇట్ బేసికల్లీ. దానికి పెళ్లి చేసుకున్న తర్వాత షీ అండర్స్టూడ్ దట్ నా వర్క్ స్టైల్ ఎలా ఉంటుందని. షీ బీయింగ్ ఏ డాక్టర్, షీ నోస్ అర్జెన్సీస్ ఎలా ఉంటాయి, ప్రొఫెషనల్గా ఎలా ఉంటుంది అనేది. బట్ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. పెద్దవాళ్ళు ఇంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. హనీమూన్ వెళ్ళారా? ఫర్ ఏ బ్రీఫ్ ట్రిప్ టు మాల్దీవ్స్ అండి. ఓకే ఓకే. ఏది ఆ 10 days? అవునండి, 7 days యాక్చువల్లీ. పెళ్ళైన తర్వాత ఆగస్ట్ 7 పెళ్ళయింది. 7 మళ్ళీ 16 నుంచి బ్యాక్ ఇన్ టు ద వర్క్ అని. బట్ ఇది గొప్పదేం లేదండి బేసికలీ, బికాస్ వెన్ యూ ఆర్ ఇన్ ఏ యాజ్ అ డైరెక్టర్ యు ఆర్ CEO అండి. సో క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటాం బేసికల్గా. యాజ్ అ రైటర్ యూ విల్ బి థింకింగ్. నేను డైరెక్ట్గా వెళ్తున్నప్పుడు దో యు ఆర్ ప్లానింగ్ ఇట్, ఒక రోజు ఈ రోజు డ్యూటీస్ మన ఏమైనా ఉంటే, అండ్ యూ విల్ బి ద CEO, యూ విల్ బి కమాండింగ్ ఎవ్రీవన్. ఇక్కడ యాజ్ సూన్ యాజ్ డైరెక్టర్ గోస్ ఆన్ టు ద సెట్స్, కెమెరా ఎక్కడ పెట్టాలి, అక్కడి నుంచి ప్రొడక్షన్ వాళ్ళు మేము ఫుడ్ ఎక్కడ పెట్టుకోవాలి, మేకప్ వ్యాన్స్ ఎక్కడ ఉండాలి, సో మన జూనియర్ ఆర్టిస్టులు అందరికీ ఏం చేయాలి, మేకప్స్ ఎలా ఉండాలి, ఇది కాస్ట్యూమ్ డ్రామా, ఇది నటీనటుల దగ్గర నుంచి అన్నీ అన్నమాట. సో ఒకసారి ఇది వెళ్తున్నప్పుడు మాకు బ్రీత్ చేసే అవకాశం కూడా దొరకలేదండి. అండ్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టీమ్, DOP దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి ఇన్ మై అసోసియేట్స్, ఎవ్రీవన్. సో వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఇట్. అండ్ అందులో రమ్య కూడా పార్ట్నర్ అయిందన్నమాట టు బై గివింగ్ సపోర్ట్. Please subscribe to iDream. Please subscribe for more videos.